సుచి మ్యారేజ్ ఈవినింగ్ 4 o'clockకి. మనం టైంకి రీచ్ అయితే పెళ్ళి ఆపే ఛాన్సెస్ ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళి ఆపుతావా? ఇదేమన్నా సినిమానా? అనుకోగానే ఆపేయడానికి. అయినా బాస్ పొజిషన్ ఏంటి? నువ్వు తీసుకునే డెసిషన్ ఏంటి? నీ దగ్గర బెటర్ ఆప్షన్ ఉందా? హలో సుచి, నేను సంతోష్ని. సంతోష్, ఏంటి మ్యారేజ్ అంట? సడన్ గా ఫిక్స్ అయింది. నేను కాదనడానికి కూడా వేరే కారణం లేదు. కాదనడానికి కారణం ఉంటే పెళ్లి క్యాన్సిల్ చేసేసుకుంటావా? నాకు అర్థం కాలేదు. నీకు ఈ పెళ్లి ఇష్టమా లేదా? ఇష్టం లేకపోతే మాత్రం ఎలాగో నన్ను ఇష్టపడే వాళ్ళు నాతో లేరు కదా. బా, ఏడుపు కొట్టు డైలాగ్ ఆపి ముందు నీకు పెళ్లి ఇష్టమా లేదా చెప్పు. కాదు. అయితే వెయిట్ చేయి, నేను బాస్ని తీసుకొని వస్తున్నాను. ఎందుకు? ఆయనకి నేను అంటే ఎలాగో ఇష్టం లేదు కదా. అమ్మా ట్యూబ్లైట్, బాస్ని తీసుకొస్తున్నా అంటే నీకు అర్థం కావట్లేదా? అయినా ఆయనకు కూడా నువ్వు అంటే ఇష్టమే. ఆ ముక్క మాకు ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు ఆ మ్యాటర్ నీకు చెప్పే పొజిషన్లో లేడాయన. ఒరే దండుపల్లి బ్యాచ్, ఏం ప్లానింగ్ చేస్తున్నారా? నువ్వు అక్కడి నుంచి వచ్చేసేయ్, లేదా పెళ్ళైనా క్యాన్సిల్ చేసుకో. మేము ఇక్కడ నుండి బాస్ని తీసుకొని బయలుదేరుతున్నాం. మీరు చెప్పేదంతా నిజమేనా? నిజమేనా అంటావేంటి? వెయిట్, బాస్ చేత మాట్లాడిస్తాను. సార్ మాట్లాడండి. ఎవర్రా? సుచి సార్, హే. అవసరం అని చెప్పండి. సుచి, మన సుచి. మాట్లాడండి. సుచి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అయ్యో సార్, కొంప ముంచారు. ఏమైందిరా? హలో, సార్ ఏంటి అలా మాట్లాడుతున్నారు? అవన్నీ నీకు అక్కడికి వచ్చి చెప్తాను. నువ్వు ముందు అక్కడి నుంచి జంప్ అవు, ఓకేనా? హలో హలో, ఫోన్ నీ దగ్గరే పెట్టుకో. సరే. ఇదంతా వర్కౌట్ అవుతుందంటావా? రిస్క్ ఏమో. రిస్కే. లైఫ్ ఇచ్చిన బాస్ కోసం ఆ మాత్రం రిస్క్ చేయాలి. మన టార్గెట్ బాస్ మ్యారేజ్. అయితే ప్లాన్ ఏంటి? బాస్, అరే బాస్ ని డిక్కీలు ఎందుకు పడుకోబెట్టారా? మనతో పాటు లోపల కూర్చోబెట్టుకుందా? ఏం పర్లేదు, ఆయన డిక్కీలోనే ఉండని. అదే నిత్య, ఎందుకంత సైకోయిజం? ఎంతైనా మన బాస్ కదా. లోపల మన ఎన్ని మాట్లాడినారు, ఆయన డిక్కీలోనే పెడతాం, తప్పేం లేదు. సరే, పాపం బాస్ కి గాలాడదేమో, కొద్దిగా ఓపెన్ చేసి పెట్టుకుందాం. హలో సుచి, మేము బయలుదేరుతున్నాం. నువ్వు ఎక్కడున్నావు? నేను ఇంకా హోటల్లోనే ఉన్నాను. నువ్వు అక్కడే ఉండు, మేము అక్కడికి వచ్చేస్తాం. నువ్వు ఏదో ఒకటి చేసి బయటకు వచ్చి. సంతోష్, నేను ఇక్కడి నుంచి తప్పించుకుని బయటికి రావడం చాలా కష్టం. ఇక్కడంతా మా రిలేటివ్స్ ఉన్నారు. మరి ఎలా సుచి? సరే సరే, ఒక పని చెయ్యి, నువ్వు చర్చ్కి వచ్చేసి మేము అక్కడికి వచ్చేస్తాం. విల్ ఎస్కేప్ ఫ్రమ్ దేర్. సరే దేవుడా, నేను బాస్ కలవడానికి నువ్వే ఏదో ఒక దారి చూపించాలి. మీ ఇంట్లో పెళ్ళిళ్ళు, మీ రిలేటివ్స్ పెళ్ళిళ్ళు ఉంటే నన్ను పిలవండి. ఎందుకు ఫాదర్, భోజనాలకా? నో మై సన్, పెళ్ళిళ్ళు చేయించుటకు. మరి మీకెప్పుడు పెళ్ళి అవుతుంది ఫాదర్? చెప్పులు కుట్టేవాడికి చెప్పులు ఉంటాయా? పెళ్ళిళ్ళు చేసేవాడికి పెళ్ళిళ్ళు అవుతాయా? అంతా ప్రభుదయ. ఏంటి ఫాదర్ డల్గా కనిపిస్తున్నారు? ఏం చెప్పమంటావు మై సన్, ఈ పెళ్లితో నావి 100 పెళ్ళిళ్ళు పూర్తవుతాయి. అతి త్వరలో, ఈ చిన్న వయసులో 1000 పెళ్లిళ్ళు పూర్తి చేసి నేను గిన్నిస్ బుక్లోకి ఎక్కాలని నా కోరిక. అదేం పిచ్చుకోరుకురా బాబు. నా కోరిక తీరాలంటే ఈ పెళ్లి సెన్సేషనల్ అయ్యి వైరల్ అవ్వాలి. అవును, అందుకే ఇలా కార్డ్స్ పంచుకుంటూ నన్ను నేను ప్రమోట్ చేసుకుంటున్నాను. ఇంతకీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడ? పెళ్లి కొడుకు రావడానికి టైం పట్టేలా ఉంది. పెళ్లి కూతురు రెడీ అవుతుంది. మరికొద్దిసేపట్లో వచ్చేస్తారు. ఓ డోంట్ వరీ, టేక్ యువర్ ఓన్ టైం. మీ ఏర్పాట్లో మీరుండండి, Bless me, Father. నా ప్రమోషన్స్ లో నేనుంటాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫాదర్. కార్ ఇక్కడే పెడదాం, టైం చూసి సుచి రావడం, తర్వాత ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం. ఓకేనా? ఓకే, లెట్స్ గో.
డౌట్ వస్తే ఏం కాదులే, మనం కూడా పెళ్ళికి వచ్చాం అనుకుంటారు. ఒక్క నిమిషం ఆగండి. ఎవరి తాలూకండి మీరు? అనేచ్చిరా Father. ఇంకేమన్నా? ఏ ఫాదరు? పెళ్లి కొడుకు ఫాదరా, పెళ్లి కూతురు ఫాదరా? చర్చ్ ఫాదర్. చర్చ్ ఫాదర్. పెళ్ళేదో తక్కువలో చుట్టేద్దామంటే ఫాదర్ అందరినీ పిలిచాడేంటి? ఎలాండి? ఏంటి ఎంత లేట్గా వచ్చాడు? అరే శుచి వచ్చే లోపు లేట్ అయ్యేలా ఉంది. ఈలో భోజనం చేద్దాం రా, పొద్దు నుంచి ఏం తినలేదు, ఆకలేస్తుంది. రేయ్, మనం పెళ్లి చూడడానికి రాలేదు, చెడగొట్టడానికి వచ్చాం. ఎవరికైనా తెలిసిందనుకో తిన్నది కక్కేదా కొడతారు. సరే. రే 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 ఎలాగో ఫాదర్ తరపున కమిట్ అయ్యాం కదా, ఈ లోపు నేను ఫాదర్తో మాట్లాడేసి వస్తా. మీరు శుచిని ఎలా ఎస్కేప్ చేయాలో ప్లాన్ చేయండి, ఓకేనా? నీ పెళ్లి కూడా నా చేతులతోనే చేస్తాను. బ్లెస్ మీ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫాదర్. హలో ఫాదర్. డు యు నో మీ మై సన్? ప్రస్తుతానికి నో ఫాదర్, లేటర్ విల్ గెట్ టు నో ఎవ్రీథింగ్ ఫాదర్. నైస్ పొట్టి బిడ్డ. ఏంటి ఫాదర్ ఇది? ఇది నా విజిటింగ్ కార్డ్. ఇప్పటికి 99 పెళ్లిళ్ళు చేశాను. ఇది నా 100వ పెళ్లి. 1000 పెళ్లిళ్ళు చేయడమే నా టార్గెట్. ఇది మీ వందో పెళ్ళే? ఎస్ మై సన్. ఎనీ ప్రాబ్లం మై సన్? నో ప్రాబ్లం ఫాదర్. 99 పెళ్ళిళ్ళు చేయడం మామూలు విషయం కాదని అనుకుంటున్నాను. యూ సిల్లీ షార్ట్ బాయ్. అన్నట్టు చెప్పు. ఇంతకీ మీరు ఎవరి తరపున మై సన్? ఫాదర్ తరపున ఫాదర్. ఏ ఫాదర్? మా ఫాదర్ తరపున ఫాదర్. యూ మీన్ అవర్ ఫాదర్? ఓన్లీ మై ఫాదర్. ఓ యువర్ ఫాదర్. ఓకే ఓకే ఓకే. ఓ మై గాడ్ ఫాదర్. యా ఓకే సుచి, ఓకే యా. సుచి స్టార్ట్ అయిందంట. ఏంటి పరిస్థితి? సుచి స్టార్ట్ అయిందంట, ఇక్కడికే వస్తుంది. అరే కనీసం ఎప్పుడైనా ఫుడ్ రే నువ్వు వద్దంటే వద్దులే. అనయ్య, పెళ్లి కొడుకు రావడానికి టైం పడుతుందంట. అమ్మాయిని బయటే వెయిట్ చేయమన్నారు. సరే గోపం. మేడం వెడ్డింగ్ స్టిల్స్ తీసుకుందామా? తీసుకెళ్ళండి. ఓకే సార్, వెళ్ళు. రండి మేడం. స్మైల్ మేడం. వన్ మోర్. బా సూపర్ మేడం, పిక్స్ బాగా వస్తున్నాయి. ఇంకో స్టిల్ ఇవ్వండి మేడం. మేడం ఏరి సుచి ఎక్కు. అరే కార్తీ, బాస్ వచ్చారన్నారు, ఎక్కడున్నారు? ఆయన సేఫ్ గానే ఉన్నారు, నువ్వు ముందెక్కు. నాకు ముందు బాస్ని చూపించండి. బా ఆయన డిక్కీలో ఉన్నాడు, కావాలంటే చూద్దురా. బాస్ ఎక్కడా? ఈయనెక్కడ్రా? ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి కదా. మీరు కావాలని చెప్పారు, బాస్ అసలు రాలేదు కదా. లేదు సుచి, దగ్గరుండి తీసుకొచ్చాం. ఇక్కడే ఉండాలి. ఇంతలోగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన లాక్ చేసిన డిక్కీ ఎలా ఓపెన్ అయింది? ఏమోరా, గాలికి ఓపెన్ అయి ఉండొచ్చు. రే నిజం చెప్పు, నువ్వే కదా ఓపెన్ చేసావు? అంటే మామ గ్యాస్ కి బాలాడదని, హెచ్చి. బాస్ కి గాలాడదని కొంచెం కొంచెం అంటే కొంచెమే ఓపెన్ చేసి పెట్టా మామ. ఇప్పుడు అసలు ఆయన ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడో ఏంటో. సరే ఒక పని చేయండి, మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, మీ ఇద్దరిని చెక్ చేసి వస్తాం. రారా. సరే.